ఎవరు రానిచ్చారండి ఇక్కడికి? ఒకరు రానిచ్చేదేమిటి? ఎవరి మనసు వాళ్ళని లాక్కొస్తుంది. అది మనసున్న వాళ్ళు మాట్లాడే మాట. నీలాంటి మోసగాడు కాదు. నాకు మనసుందో లేదో, నేను మోసగాడినో కాదో తెలుసుకోవాల్సింది నువ్వు కాదు, మంజు. ఆ పేరెత్తడానికి కూడా నీకు అర్హత లేదు. నువ్వు మంజును కలుసుకోవడానికి వీల్లేదు. వీల్లేదనడానికి నువ్వెవరు? ఒక్కడుగు ముందుకు వెయ్యి, నేనెవరో తెలుస్తుంది. మంజు! సారీ అన్నగారు, నాదే పొరపాటు. వస్తాను. లీవ్. అనుమానించుకో. కమాన్, ఐఎమ్ యువర్ ఫ్రెండ్. బాగుంది ప్లేడు. నీ ముఖం లాంటితో కూడా ఎరగను నేను. మనం ఇద్దరం ఫ్రెండ్స్ ఎలా అవుతాం? నీ విరోధికి విరోధిని కనుక స్నేహితుణ్ణి. నీలాగే నాకు కుమార్తో తీర్చుకోవాల్సిన జమా ఖర్చులున్నాయి. థ్యాంక్ యూ. రా. నీ పేరు, వృత్తి నాకు ముందే తెలుసు. కుమార్ నిన్నెంత అవమానం చేశాడు? చేస్తాడు. బదులుకు బదులు 10 రెట్లు చేయకపోతే చూడమంతాడాక. సవాల్ చేసినంత మాత్రాన చాలదు. కీలిరిగి వాత పెట్టాలి. కీలేమిటి, వాతేమిటి? క్లియర్ గా చెప్పు. కుమార్ బాబా షేక్ ఫ్రెండ్స్. దుబాయ్ నుంచి వచ్చే దొంగ బంగారం బాబా షేక్ దగ్గరికి కుమారే చేరుస్తాడు. నాకందిన సమాచారాన్ని బట్టి ఇవాళ రేపు స్టీమర్ వస్తుంది. నువ్వు కొంచెం గట్టి పట్టుబడితే ఆ కుమార్ని జైలుకు పంపించచ్చు. జైలుకేమిటి? ఛాన్స్ దొరికితే ఉరిశిక్ష వేయిస్తాను. కానీ ఆ స్టీమర్ ఎప్పుడు వస్తుంది, ఎక్కడికి వస్తుంది, కుమార్ వాళ్ళని ఎక్కడ కలుసుకుంటాడు? ఆ వివరాలు ఎలా తెలుసుకుంటావో ఇక నీ తెలివితేటలే. హలో హలో హలో. హలో హలో హలో. ఆదాబర్ కుమార్ సాహబ్. ఆదాబర్. బయట ఏమిటి అర్జెంటుగా గౌరవించిన షిప్ వస్తుందా? బయట సాబ్ స్టీమర్ వచ్చేది ఉంది. దుబాయ్ నుంచి మాకి మనసులు చెప్తారు. దగ్గరగా బయట సాబ్, దగ్గరగా బయట. హలో కోన్ హై? బాబా కోన్ కోన్? కుమార్ జీ, ఇది టెలిఫోన్ తగలగొట్టి బజార్లో పడేయారా? అరే మోగుతుంది జవాబు చెప్పాలి. టెలిఫోన్ చెడిపోతే అప్పుడప్పుడు అలాగే మోగుతుంది. సరే గాని షిప్ ఎప్పుడు వస్తుంది? కుమార్ జీ, రేపు రాత్రికి. ఎందుకంత హైరాణ పడతారు బాబా షేక్? రిసీవర్ తీసి పక్కన పెడితే అదే మోగడం మానేస్తుంది. ఇప్పుడు చెప్పండి, డీటెయిల్స్ ఏమిటో. కుమార్ సాహబ్, రేపు రాత్రి స్టీమర్ వస్తుంది 1 గంటకు. నీవు 2:15కి హనుమాన్ గుట్ట దగ్గర హాజరు కావాలి. వాడు సిగ్నల్ ఇస్తే నీకు సిగ్నల్ ఇచ్చావాలి. అది దుబాయ్ మనిషి చిన్న బోట్ లో నీ దగ్గర వచ్చుతాడు, బంగారం తెచ్చుతాడు. సమజేనా? ఇదేఖో, ఇది పెట్టేనే నగదు ఉంటుంది. ఇది వాడికి ఇచ్చి బంగారం తీసుకొని సీదా ఇక్కడికి రావాలా. మాలూమ్ హైనా? తెలిసిపోయింది.
అన్నగారు ఎలా ఉంది మన బ్లేడు? శభాష్రా బ్లేడు, ఈ కుమార్నే పట్టించగలిగావు. కానీ జాగ్రత్త, మళ్ళీ కలుస్తాను, నిన్ను వేటాడతాను. అలాగే అన్నగారు, జైల్లో కూర్చుని కటకటాలు లెక్క పెడుతూ వేటాడండి. హలో, ఎవరు మాట్లాడేది?